శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే 3వ స్థానంలో రాహు శని, 8వ స్థానంలో గురుడు, 9వ స్థానంలో కేతువు, అట్లనే 11వ స్థానంలో రవి శుక్రుడు, లాస్ట్కి 12వ స్థానంలో కుజుడు బుధుడు. వీరి గ్రహస్థితి అలా ఉండటం మూలాన ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ నెల బాగా కలిసి వచ్చిందనే చెప్పచ్చండి. ఎలా అంటే ముందుగా వీళ్ళకి ఉద్యోగాభివృద్ధి, ధనలాభం, కుటుంబంలో సంతోషం, సంతాన సౌఖ్యం ఇలాంటివి ఈ రకంగా చూసుకుంటే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి చాలా బాగుందనే చెప్పచ్చండి. కొత్త అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ ఏదైనా ఉన్నా సరే, లేదు ఉన్న సంతోషం పోకూడదు అనుకున్నా కానీ వీళ్ళు ఓం భాస్కరాయ నమః అని సూర్య భగవానుడిని, అట్లానే ఓం ధూమ్ దుర్గాయ నమః అని ఆ దుర్గామాతని కనుక రోజు 108 సార్లు కనుక రోజు మీరు ధ్యానం చేసినట్లయితే చక్కని ఫలితాలు ఉంటాయండి.